హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇదైతే 4th డే అండి. ఇక్కడ నా వెయిట్ చూడండి, 65 చూపిస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళొచ్చాక వాటర్ కూడా తాగకుండా చూస్తే 65 వచ్చిందండి. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇంతకు ముందు రోజు ఎంత ఉన్నానో కూడా తెలుస్తుంది. 4 daysలో ఇంత వెయిట్ లాస్ అనేది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ ఫస్ట్ 2-3 kgs వరకు మనం లాస్ అయ్యామంటే అది కేవలం వాటర్ వెయిటే అండి. తర్వాత నుంచి మనం నెమ్మదిగా వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ చేస్తాం కదా, సో అది మన ఒరిజినల్ వెయిట్ అనమాట. ఇక్కడైతే వాము జీలకర్ర వేసుకుని డిటాక్స్ వాటర్ అయితే తయారు చేసుకున్నానండి. సో ఈ వాటర్ తాగాక నేను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా అండి, ఎక్సర్సైజెస్ మళ్ళీ వాకింగ్ ఇవన్నీ అంటే నాకు ఆ టైంలో కుదరట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైంలో అయినా అలా చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదిరిన రోజు చేస్తున్నాను, కుదిరిన రోజు అయితే నేను ఇంకా ఎక్సర్సైజెస్ అయితే చేయట్లేదండి. ఎందుకంటే నాకు వీడియోస్ని ఎడిటింగ్ చేయడానికి మళ్ళీ చాలా టైం కావాల్సి వస్తుంది. సో ఇంకా అది ఇది మేనేజ్ చేయాలంటే కొంచెం టఫ్ అనమాట. ఒక్కదాన్ని చేయాలంటే అస్సలు అవ్వట్లేదండి. మార్నింగ్ లేచాక ఈ పనులు చేసుకునేసరికి మనకి ఇంకా ప్రత్యేకించి వేరే వర్కౌట్ ఏం అవసరం లేదని అనిపిస్తుంది నాకైతే. కాకపోతే వర్కౌట్స్ చేసేటప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా చేస్తుంటాం కాబట్టి స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ నార్మల్ పని చేసేటప్పుడు ఏంటంటే మనం నెమ్మదిగా చేసుకుంటాము. సో అంత కష్టపడిన ఫీలింగ్ అయితే రాదు. అంటే టైం అయితే అయిపోతుంటుంది, పని చేస్తుంటాము, కానీ కష్టపడిన ఫీలింగ్ రాదనమాట. కానీ ఏం చేయలేం, మరి టైం ఉండదు కాబట్టి. సో అది ఫ్రెండ్స్, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఫుడ్ని తగ్గిస్తే బాగుంటుంది. నార్మల్గా మనం ఎక్సర్సైజెస్, చాలామంది ఏంటంటే ఫుడ్ నార్మల్గా తిని ఎక్సర్సైజెస్ వాకింగ్ ఎక్కువ చేసుకుందాము అని అనుకుంటారు. నేను లాస్ట్ టైం అలానే చేసేదాన్నండి. ఇప్పుడైతే ఇంకా నాకు ఎందుకో ఎక్సర్సైజెస్కి వాటికి టైం సరిపోవట్లేదు. అంటే లాస్ట్ టైం నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇలా వ్లాగ్స్ ఏం చేయలేదు. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు కాబట్టి నాకు విపరీతమైన టైం ఉండేదన్నమాట. సో మొత్తం ఖాళీయే ఉండేది. ఇప్పుడు అలా ఉండట్లేదు, ఎడిటింగ్స్కి వాటికే సరిపోవట్లేదు. ఇక్కడ మా హన్సిపాప మొన్న పచ్చడి నూరింది కదా, అందుకే రోల్ కడుగుతున్నాను. ఫుడ్ విషయంలో కూడా నేను డైలీ ఏం తింటానో అలాంటివే తింటున్నానండి. మేము నార్మల్గా కూడా అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ తింటాము. సో అలాగే ఎలాగో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేస్తున్నాను. అలాంటి డైలీ బ్రౌన్ రైస్ ఏం తినట్లేదు. ఒక 2 days నార్మల్ తింటే ఇంకో 2 days బ్రౌన్ రైస్ తింటున్నాను. సో బయట క్లీనింగ్ అయిపోయినాక ఇప్పుడు ఇంట్లోకి వచ్చాను. చూడండి అసలు అక్కడే ఉంటాయన్నమాట. ఇవన్నీ సర్దుకునేసరికి మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోద్ది. మనం ఎంత పని చేస్తున్నాము ఏంటనేది మనకి ఒక ఐడియా ఉంటుంది కదండి. మనం ఎక్కువ పని చేస్తున్నాము పర్వాలేదు అన్నప్పుడు మనం ఫుడ్ ఎక్కువ తీసుకోవచ్చు. బట్ మనం అంత పని ఏం చెయ్యము, వర్కౌట్స్ ఏం చెయ్యము అని అన్నప్పుడు మనం ఫుడ్ క్వాంటిటీని కొంచెం తగ్గించుకుంటేనే బెటర్ అండి. కానీ తప్పనిసరిగా మన ఫుడ్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఇలాంటివి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫాస్టింగ్ చేసే టైంలో, వెయిట్ లాస్ అయ్యే టైంలో, నార్మల్ టైంలో కూడా మన బాడీకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా అన్నీ తుడిచేయడం, క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక 730 ml కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగానండి. తర్వాత టిఫిన్లోకి అయితే నేను అటుకులు ఉప్మా లాగా చేసుకున్నాను. దీనిలో ఏంటంటే మనం లెమన్ వేసుకుంటాం కదా, అటుకులు పులిహోర లాగా చేసుకుంటే నాకు చాలా ఇష్టము. కానీ లెమన్ లేకపోవడం వల్ల జస్ట్ అటుకులు ఉప్మా లాగా చేసేసాను అనమాట. సో వీటిలో ఇంకా చెన్నపలుకులు అన్నీ వేసుకున్నాను, కొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది కదా అని. అండ్ బాదం వాల్నట్ కూడా ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి. అవి కూడా మా చెరిగాడికి బాదం అంటే చాలా ఇష్టము. సో నేను తింటున్నప్పుడు వాడు అడిగాడు. నార్మల్గా ఈ మధ్యన వాడటం మానేసాము. ఇంతకు ముందు అయితే డైలీ ఉండేవి, బట్ ఎవరు అంత ఇంట్రెస్ట్గా తినట్లేదని వాడటం మానేసాము. ఇక్కడ వాల్నట్ ఇస్తుంటే వద్దంటున్నాడు చూడండి. వాడికి జీడిపప్పు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ బాదం మాత్రం నానబెట్టినవి అయితే చాలా ఇష్టంగా తింటాడు. నేను టిఫిన్ చేసేటప్పటికైతే 10 దాటిపోతుందండి. ఎందుకంటే చెప్పాను కదా 16:8 విండో కాబట్టి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. అవసరమైతే 11 వరకైనా ఉండగలిగితే ఉంటానండి నేను, మంచిదే కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ అయితే ఒక ఎగ్ కూడా తీసుకున్నాను టిఫిన్ తిన్న తర్వాత. మళ్ళీ 1 గంట ఆగి స్ట్రాబెర్రీస్ ఒక 3 తీసుకున్నాను. యాక్చువల్గా ఇంట్లో ఫ్రూట్స్ నార్మల్గా అయితే లేవండి, నేనే ఇంకా తెప్పించుకున్నాను. ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నాను కదా, సో ఫ్రూట్స్ తింటే బెటర్ అని చెప్పి. ఇంతకు ముందు ఏంటో తెలీదు, అవసరం లేనప్పుడు ఊరికే ఇంట్లో పడి ఉంటాయండి, కావాలన్నప్పుడు మాత్రం ఒకటి కూడా దొరకదు. సో నెక్స్ట్ అయితే మధ్యాహ్నం చికెన్ తెచ్చారు మా ఆయన, నాకు మా హన్సిపాప్ కానీ 1/2 kg తెచ్చారండి. ఇక్కడ నేను ఆనియన్ అది రోట్లో రుబ్బుతున్నాను. మా హన్సిపాప అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది.
పెద్ద పెద్ద పప్పులు కూడా అయితే ఎలాగో రుబ్బలేము, బట్ ఇలాంటి చిన్న చిన్న మసాలాలైనా రుబ్బితే కొంచెం బెటర్ కదా, అది కూడా మనకి ఒంటికి ఎక్సర్సైజే కదా అని చెప్పి రుబ్బాను అనమాట. అండ్ ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మా చెర్రిగాడు మా ఆయన చికెన్ తినరు, వాళ్ళిద్దరి కోసం పన్నీర్ తెచ్చుకున్నారు. సో వాళ్ళిద్దరికి టమాటో పన్నీర్ కర్రీ చేశాను. నార్మల్గా మా కర్రీస్లో కారం అనేది చాలా తక్కువ ఉంటుందండి, మా పిల్లలు తినరనమాట. ఫస్ట్ అయితే మేము అంటే వాళ్ళు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కారం అస్సలు వేయకుండా తీసేసేవాళ్ళం ముందు వాళ్ళకి, ఇప్పుడు కొద్ది కొద్దిగా వేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి చికెన్ అయితే ఇందులో నేను మిరియాలు కూడా వేసాను, మిరియాల పొడి వేసి చేశానండి. మిరియాల పొడి ఫ్లేవర్ అనేది అసలు సూపర్గా ఉందన్నమాట. చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది, చాలా బాగుంది. అండ్ నేను పక్కన కొబ్బరి పచ్చడి కూడా ఉంటే వేసుకున్నానండి. నేను రైస్ అది ముందు ఎలా తినేదాన్నో దాంట్లో మహా అయితే ఒక పావు వాట తగ్గించానండి, 3 వంతుల్లో 1 వంతే తగ్గించాను. మరి సగానికి సగం తగ్గించినా మళ్ళీ తర్వాత మనం తినేటప్పుడు అంటే ఈ ఫాస్టింగ్ అనేది ఆపేసేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఒక్కసారి వెయిట్ లాస్ అయిపోవాల్సిన పని లేదు కదండి, కొంచెం నెమ్మదిగా అయినా పర్వాలేదు, కానీ మనం ఖచ్చితంగా తగ్గుతాము. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ ఒక 3కి కూడా అయితే నేను ఇక్కడ మజ్జిగలో జల్జీరా పౌడర్ వేసుకొని తాగుతున్నా అండి. తర్వాత 4:30 ఆ టైంలో బెల్లం టీ కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ తాగాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఒక రోటీ తీసుకున్నాను. ఇదైతే గోధుమ పిండి అలాగే జొన్న పిండితో కలిపి చేసిందండి. దీనిలో నేను ఒక 2 కీరాలు కూడా యాడ్ చేసుకున్నాను, అలాగే మధ్యాహ్నం చికెన్ చేశాను కదా ఒక పీస్ తీసుకున్నాను, అంతే అండి. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6:15 ఆ టైం కల్లా అయిపోయింది. ఈరోజు నాకు పని ఎక్కువ ఉండటం వల్ల ఇంకా ఎక్సర్సైజెస్ వాకింగ్ అలాంటివి ఏం చేయలేదండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బై బాయ్.